వెల్కమ్ టు దిశ టీవీ. బహుజనులంతా ఎక్కడున్నారు? బహుజనుల కోసమే పుట్టినటువంటి పార్టీ ధర్మ సమాజ్ పార్టీ అని చెప్పుకుంటూ ఉంటుంది. దాంట్లో భాగంగా బీసీ, ఎస్టీ, ఎస్సీల జేసీ కూడా ఫామ్ చేసింది ఆ ప్రజల కోసం పోరాడతామని. మరి నిజంగానే ధర్మ సమాజ్ పార్టీ ప్రజల కోసం పోరాడుతూ ఉందా, లేకపోతే రాజకీయాల కోసం పాకులాడుతూ ఉందా? అసలు ఏం జరుగుతూ ఉంది ధర్మ సమాజ్ పార్టీలో? సో ప్రజలకు ఏం నమ్మకం ఇస్తూ ఉన్నారు? ధర్మ సమాజ్ పార్టీ ఎందుకు యాక్టివ్గా లేదు? ఇవన్నీ అంశాలు మాట్లాడదాం. మనతో పాటు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బరిగెల దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారు అన్న? పర్లేదు, బాగున్నా. పార్టీ ఎట్లున్నది అన్న? పార్టీ ఓకే, బాగుంది. పార్టీ పనిలో ప్రయాణంలో ఉంది. పార్టీ ఉందా? ఖచ్చితంగా ఉంది. పార్టీ ఉంది, పార్టీ ప్రయాణంలో ఉంది, ఇంకా పని చేయాల్సింది ఉంది. తెలంగాణలో కింది వర్గాలను ఆర్గనైజ్ చేసే ఒక బలమైన మహనీయుల ఆశయాన్ని గెలిపించడానికి సుదీర్ఘంగా వేల సంవత్సరాలుగా రాజకీయం అంటే ఏందో తెలవని సామాజిక రాజకీయ చైతన్యం లేని వర్గాలని ఆర్గనైజ్ చేస్తున్నాం. కాబట్టి అదే పార్టీ బలమైన పార్టీ, పార్టీ కొనసాగుతుంది, పార్టీ ఉన్నది. పార్టీ ఉన్నట్టే ఉండి అంటే మహనీయుల ఆశయాలతో ఏర్పడినటువంటి పార్టీ ఈరోజు దొరలు దొరసాన్లకు మోకరిల్తా ఉందంటే ఏం చెప్తారు? ధర్మ సమాజ్ పార్టీ యొక్క లక్ష్యాలని ఒకసారి మనం తెలుసుకుంటే, తెలంగాణలో అనేక సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని రెడ్డి కమ్మలు పరిపాలించారు. తెలంగాణ ఏర్పాటు చేసుకునే సాధనలో భాగంగా మళ్ళీ ఇక్కడ వెలమ సామాజిక వర్గం అధికారంలోకి వచ్చింది. తెలంగాణని మొత్తము, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ యాస గోస తన యొక్క ఉనికిని బహుజన వర్గాలు ప్రపంచం ముందల పోరాటం రూపంలో ఉంచారు. దానికి నాయకత్వం వహించిన వాళ్ళు ఛాంపియన్షిప్ కొట్టారు, వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. అది పక్కన పెడదాం. అట్లా వేల సంవత్సరాలుగా ఏ ధర్మము ప్రాపర్గా తెలియకుండా, సమాజం మీద పూర్తి అవగాహన లేకుండా, సామాజిక ఆర్థిక సాంస్కృతిక రాజకీయ రంగాల పట్ల చైతన్యం లేని టచబుల్స్, అన్టచబుల్స్, శూద్ర వర్గాలు, అతిశూద్ర వర్గాలు, భారతీయ సామాజిక అసమాన వ్యవస్థలో నిచ్చెన మెట్ల వ్యవస్థ ప్రాక్టీస్ జరిగి ఉన్నది కదా ఇక్కడ. అందులో భాగంగా ఈ వర్గాలు దూరం అయిపోయారు. వాళ్ళకు నేర్పాలి, చేయాలి అని అంటే ఇది వేల సంవత్సరాల అణచివేత ఎంత ఇంపార్టెంటో అంతే వందల సంవత్సరాల నిర్మాణం అనేది కూడా ఇంపార్టెంట్. అందులో భాగంగా పార్టీ పనిచేస్తుంది. ఆ పార్టీ పనిచేస్తున్న క్రమంలో ఆల్రెడీ అగ్రవర్ణాలుగా ఉండి రాజ్యాన్ని అనుభవించి వాళ్ళ మధ్యలో వచ్చిన స్ప్లిట్స్, వాళ్ళ మధ్యలో వచ్చిన చిన్న చిన్న డిఫర్స్, భేదాభిప్రాయాలు, అది ఆర్థిక భేదాభిప్రాయాల, రాజకీయ భేదాభిప్రాయాల, నేను ముఖ్యమంత్రి కావాలని వాళ్ళ మధ్య, అలాంటి వాళ్ళు ధర్మ సమాజ్ పార్టీని కూడా ఆ నాయకత్వాన్ని, వీళ్ళకి బేస్ ఉంది, పని ఉంది, బాగా కమిట్మెంట్ కార్యకర్తలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, సుదీర్ఘంగా కల్చరల్గా రాజకీయంగా ఎమర్జ్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళతో మేము ఉండాలని వాళ్ళు ఏమైనా స్నేహం చేయడానికి వచ్చారేమో తప్ప మేము మాత్రం అప్పుడే వాళ్ళ దగ్గరికి పోయి చేయి జాపి వాళ్ళ వెనక తిరగాలనేది అయితే లేదు. సో మీరు చెప్తున్న దానికి అక్కడ జరుగుతున్న దానికి క్వైట్ ఆపోజిట్ జరుగుతుందనేది నా అభిప్రాయం. అదే నేనేమంటున్నా అంటే, మనం చూసే దృష్టి సమాజంలో ఒకటి వస్తుంటుంది, మీలాంటి మీడియా రంగానికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, విశ్వసనీయ వర్గాల నుంచి ఒకటి వస్తుంది, స్నేహబంధంతో ఒకటి వస్తుంది, రాజకీయ ఎక్స్పర్ట్స్ తోటి ఒకటి వస్తుంది. అందులో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నేను చెప్పిన దానికి జరుగుతున్న దానికి తేడా అన్నప్పుడు ఎవరైతే మీరంటున్న ఆ పాత్రధారులు ఉన్నారో వాళ్ళు సమాజంలో బహుజన వర్గాల వైపు రావాలి. వాళ్ళ శాతం తక్కువ, జనాభా ప్రకారం తక్కువ సంఖ్య, వాళ్ళు ఆల్రెడీ అనుభవించారు. వాళ్ళ మధ్యలో తేడా వచ్చినప్పుడు ఎవరైతే మళ్ళీ కింది వర్గాలని బహుజన వర్గాలను ఏకం చేసుకోకపోతే, ఇలా ఓట్లు రాకపోతే వాళ్ళకు రాజకీయం మనుగడ లేదు. కాబట్టి కింద గ్రౌండ్లో పనిచేస్తున్న ఇలాంటి వ్యక్తులతోటి కలిసిపోతే నాకు ఉంటుంది భవిష్యత్తు అనే దాంట్లో ఏమన్నా జరుగుతుండొచ్చు. కానీ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ పెట్టి మేము రాజకీయంగా అలయన్స్ అయినాం, మేము భవిష్యత్తులో ఇద్దరం కలిసి కొట్లాడుతున్నాం అనేది అయితే ఇక్కడ రాలే. ఒక సంఘటనల రూపంలో, సమస్యల రూపంలో కలిసి అక్కడ కలిసి పనిచేస్తామని చెప్తా ఉన్నారు కదా. పోరాటం వరకు కలిసి చేస్తాం, రాజకీయం వచ్చేసరికి అలయన్స్, అది ఇంకా చర్చలు ఉంటాయి అనేది అయితే నా దాకా వచ్చిన, ఇప్పుడు నేను ఇంపార్టెంట్ పర్సన్ పార్టీలో, నా దాకా అంతవరకు వచ్చింది. కలిసి పోరాటానికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ని ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఎవరు అన్యాయం అయిపోతారని వచ్చి చూసే దగ్గర ఎవరు వచ్చి చూసినా మంచిదే అనే దాంట్లో అట్లా పోరాటాల వైపు కలుద్దాం అనేది అయితే ఒకటి జరిగింది. అది కంటిన్యూ అవుతుందా, రేపు రాజకీయ అలయన్స్ అవుతుందా, ఇంకోటి అవుతుందా అనేది మనం కొంత చూస్తే కానీ తెలుస్తుంది. సో వాళ్ళు బహుజన రాజ్యం వైపు రావాలని మీరు అంటా ఉన్నారు, ఎందుకంటే వారి యొక్క జనాభా తక్కువ అనేది కూడా అంటా ఉన్నారు. సో వాస్తవంగా వారు మీ సైడే వస్తూ అంటున్నారు, బీసీ ఎస్సీ ఎస్టీ సైడే వస్తూ అంటున్నారు. కానీ అధికార పీఠాన్ని, ముఖ్యమంత్రి పీఠాన్ని నేనే తీసుకుంటా అని ఆమె నోటితోటే చెప్పడం. అక్కడ వెరీ క్లియర్గా మీరు అంటున్న పర్సన్ ఎవరైతే గౌరవనీయులు ఉన్నారో
ముఖ్యమంత్రి కావాలనేదే తన ఎదుగుదలలో నుంచి ఓ పార్లమెంట్ సభ్యురాలుగా ఒక ముఖ్యమంత్రి బిడ్డగా తనకున్నది. కావాలి నేను మా వారసత్వాన్ని మా లెగసీని ముఖ్యమంత్రి రూపంలో కొనసాగించాలని ఉంది. మేమేమంటున్నామంటే బల్లాగుద్ది మేమేమంటున్నామంటే 2000 సంవత్సరాల అంధకార జీవితంలో బతికిన మాకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతనే మేము ఈ వెలుగు చూస్తున్నాం. ఇలా మీ స్టూడియోలో కూడా ఈ వెలుగులో కూర్చొని మాట్లాడడానికి కారణం భారత రాజ్యాంగం. అంటే భారత రాజ్యాంగం కల్పించిన అవకాశాలు బేస్ చేసుకొని కింది వర్గాలని రాజ్యంలోకి తీసుకురావాలనే మాట మాత్రం మేము అదే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ బహుజన వర్గాలలో ముఖ్యమంత్రి అభ్యర్థి తేలాలే, బహుజన వర్గాలని ఆర్గనైజ్ చేసుకొని ముఖ్యమంత్రి వస్తే అప్పుడు సమన్యాయం సామాజిక న్యాయం జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్లో మేము పనిచేస్తున్నాం. తన వర్షన్ కరెక్టే, తన ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ముఖ్యమంత్రి కావాలనుకోవడం తప్పులేదు. కానీ కింది వర్గాలని ఉద్యమాల రూపంలో వీళ్ళని రాజకీయ చైతన్యం చేస్తూ ఆర్గనైజ్ చేసే ఈ వర్గాల నుంచి జనాభా దామాష ప్రకారం ఎవరైతే ఇంతకాలం ముఖ్యమంత్రి పీఠం ఎక్కలేదో ఈ వర్గాల నుంచి వీళ్ళ నుంచి ఎక్కితే బాగాని మా ప్రయోగం అదే జరుగుతుంది. సో వాస్తవానికి ధర్మ సమాజ్ పార్టీ ఎవరిదంటే ఏం చెప్తారన్న? ధర్మ సమాజ్ పార్టీ వెనకబడిన వర్గాలని ఏకం చేసుకొని కలిసొచ్చే ప్రతి ఒక్కరిది ధర్మ సమాజ్ పార్టీ. ఒకరిది ఓనర్షిప్ అనేది ఎవరికి ఉండదు, నాది ఇది అని అనడానికి ఉండదు. ఎందుకు? ప్రజల కోసం ఏర్పాటు చేయబడ్డది కదా. ప్రజలందరినీ ఏకం చేసుకుంటేనే ఆ ప్రజలందరూ ఏకమై కార్యకర్తల రూపంలో మారి ప్రజల యాక్సెప్టెన్సీ వస్తేనే పార్టీ బలపడుతూ నిలబడుతుంది. కాబట్టి ఇది ప్రజల కోసం పుట్టిన పార్టీ, ప్రజల పార్టీ. సో ధర్మ సమాజ్ పార్టీ ఏదైనా సభ పెడితే ఎంత కాదనుకున్న ఒక 50,000 మందిని సమకూర్చేంత బలము శక్తి ఉంది. 50,000 మంది వస్తారు, 1,00,000 మంది వస్తారు, రోడ్డు నిండా జనాలు ఉంటారు. అంత జనబలాన్ని ఓటు బలంగా ఎందుకు మార్చలేకపోతా ఉన్నారు? ఇక్కడ రెండు ఉన్నాయి. మీరు మంచి క్వశ్చన్ వేశారు. చైతన్యం అనేది రెండు రకాలు. సమాజంలో తను ఏమైపోతున్నా, తను ఎట్లా బతుకుతున్నా, తనకి ఏం కావాలి, తన జీవితం కొనసాగడానికి వెంపర్లాడి సాధించుకునే ప్రాక్టీస్ ఒకటి ఉంటుంది. అది వ్యక్తిగత కుటుంబ జీవిత చైతన్యం అంటారు దాన్ని. రెండో చైతన్యం సమాజంలో నీకేమైనా అన్యాయం జరిగితే, ఇప్పటికీ ఏదైనా అన్యాయం జరిగితే ఏడవై మాట్లాడుకోవాలనో, ఆయన భారతీయ పౌరుడు పౌరురాలై ఉండి కూడా ఆయనకు అన్ని హక్కులు వర్తిస్తాయని తెలిసి కూడా ఏడ చెప్పుకోవాలని తెలియదు. అంటే సామాజిక చైతన్యం లేదు. ఇక రాజకీయ చైతన్యం అంటే మాటల వరకే ఉంటాయి, కానీ ఓటు రూపంలోకి వచ్చేసరికి ప్రాక్టీస్ లేదు. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ ప్రాక్టీస్లో ఉన్నది. జనాలు వస్తున్నారు, సిద్ధాంతం బాగుంది, పని బాగా చేస్తారు, వీళ్ళు కమిట్మెంట్ పర్సన్స్, సోల్జర్స్ లాగా పనిచేస్తారు. దాన్ని పొలిటికల్ వేలోకి వచ్చి పొలిటికల్ ప్రాక్టీస్ ఓటుగా మార్చడానికి సమయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. సమయం ఖచ్చితంగా తీసుకుంటుంది. ఎందుకు? ఓటు చైతన్యం రాలే కదా, భావాజాల చైతన్యం ఉంది. అంబేద్కర్, పూలే, మహనీయుల ఆశయం 1000 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నాం. దాన్ని ప్రాక్టీస్ రూపంలో పెట్టి రాజకీయ యుద్ధంలోకి దిగి ఓట్లు వేయించుకునేది మనకి ఇక్కడ తెలియదు కదా. తెలంగాణ గడ్డల, తెలంగాణలో తెలియదు, ఆంధ్రాలో తెలియదు. అదే ఉత్తరప్రదేశ్ అక్కడ ఒక్కొక్క నాయకుడు తర్వాత ఎమర్జీ అవుతున్నాడు. అగ్రకులాలకు ఢీకొట్టే రాజకీయాలు చేస్తారు. ఓటు చైతన్యం వచ్చింది. ఇక్కడ ఓటు చైతన్యంలోనే వెనకబడి ఉన్నాం. దాన్ని పునాదిగా ఓటు చైతన్యంలో తీసుకురావడం మా ముందులో ఉన్న ప్రయత్నం. సో ఈ విషయంలో బహుజన్ సమాజ్ పార్టీ కావచ్చు, ధర్మ సమాజ్ పార్టీ కావచ్చు ఫెయిల్ అయినా నేను అనుకుంటా. ఎందుకంటే రాజకీయ చైతన్యం అనేది ఇంకెన్నాళ్ళు చేస్తారు. ఇన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా నాయకులు వాళ్ళ స్వార్థం కోసమే ఈ ప్రజల్ని అంబేద్కరు, ఈ వాదం మనది, అంబేద్కర్ మనవాడు ఇక్కడ వరకే ఉంచుతున్నారు తప్ప మనవాడికి ఓటు వేసుకోవాలనే ఒక చైతన్యాన్ని ఇంకా క్రియేట్ చేయడంలో ఈ పార్టీలు, ఈ నాయకత్వం ఫెయిల్ అయినా నేను అంటా. నేను రెండు దానికి విశ్లేషిస్తా, న్యాయబద్ధంగానే మాట్లాడదాం. భావాజాలం ఎప్పుడు రాజ్యాధికారాన్ని తీసుకొచ్చేదాకా భావాజాల ప్రాక్టీసు, దాని నాయకత్వం, దాని కార్యకర్తలు, దాని సిన్సియర్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు మీరన్నట్టుగా లేదంటారా? అదే నేను చెప్పబోతున్నా. మీరన్నట్టుగా ఎవరో వస్తారు, కొద్ది వ్యక్తి స్వార్థం ఉంటుంది. స్టార్టింగ్లో మంచిగానే ఉంటుంది. భావాజాలం, నా జీవితం అంకితం, త్యాగం, నా జీవితమే త్యాగం చేస్తా అంటారు. పరిస్థితులు అటు ఇటుగా మారి తన ఎగ్జిస్టెన్సీ పోతుందనో, ఐడెంటిటీ పోతుందనో, ఉన్నటువంటి శత్రులోకాన్ని ఎదుర్కోలేకనో ఎక్కడో ఒక దగ్గర ఒకరిద్దరు అయితే మైనస్ అవుతారు. అట్లా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా పేర్లు తీసుకుంటే పేర్లు ఎందుకు కానీ చరిత్ర చెప్తుంది, సాక్ష్యం ఉంది. కాబట్టి నేనేమంటున్నా, భావాజాలం ఫెయిల్ కాలే. భావాజాల బాధ్యత కలిగిన చివరిదాకా కాన్శీరామ్ లాగా, మాన్యవరి కాన్శీరామ్ గారి గురించి మీకు తెలిసే ఉంటుంది. అనగారిన కులంలో నుంచి అందలం ఎక్కించడానికి ఆయన పడ్డ ప్రయాస, ఆయన పడ్డ త్యాగం, ఆయన చేసే కష్టం, ఉద్యోగాన్ని వదులుకొని, పెళ్లి వద్దనుకొని, బ్యాంక్ అకౌంట్ లేకుండా ఒకటే జత బట్టలతోటి భారతదేశంలో 12 రాష్ట్రాలని కట్టి తెలంగాణలో ఇక రాజ్యం కూడా వస్తుందిరా అన్నదాకా తీసుకొచ్చిన మహాగణుడు. అంటే అన్కాంప్రమైజ్డ్ పర్సన్స్ ఎప్పుడైతే
సిన్సియర్గా చనిపోయేదాకా పనిచేస్తారో అప్పుడు ఈ వర్గాలకు ఈ పార్టీల తరపున రిజల్ట్ వస్తుంది. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఇక్కడ DSP పార్టీలు పార్టీలో- ఫెయిల్ కాలే. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీలో లేరనేది నా వాదన. నేనేమంటున్నా అంటే ప్రాక్టీస్లోనే ఉన్నాం కదా, ఉమ్. ప్రాక్టీస్ మేము ఇంకా ప్రాక్టీస్లో ఉన్నాం, కొనసాగుతున్నాం, సమీకరణలు అవుతున్నాయి, వస్తున్నారు, దానికి ఇంకో రూపం ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రాక్టీస్ మన ఎన్నికలకు పోయినాం. ఇంకెన్ని సంవత్సరాలు? నేనేమంటున్నా, ఉమ్. బీఫామ్ నింపుకొని నాది బీఫాము నా పార్టీ తరపున నేనే వేసుకుంటున్నా అనే సోయి మొన్న వచ్చింది. ఉమ్. వేసుకున్నాం, సమాజంలో కొంత కదలిక వచ్చింది, ఆ కదలికతోటి కొన్ని ఓట్లు పడ్డాయి. నేనే 2 సార్లు చేసిన, నాకు దాదాపు 7,000 ఓట్లు వచ్చినాయి, ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఓట్లు వచ్చినాయి. అంటే చైతన్యం వస్తుంది కదా, అంతో ఇంతో గెలుపు దాకా సరిపోదు ఇది. కానీ గెలుపు దాకా సరిపోవాలంటే ఏ సమాజం అయితే మాకు ఈ రాజ్యంలో వాటా ఉంది, శరీరంతో బతకడం, కూలి చేసుకొని వచ్చి ఉద్యోగం చేసుకొని బతకడం కాదు, రాజ్యం నాకు ప్రొవిజన్ కల్పించింది, అందులో నా వాటా ఉంది, ఈ భారతదేశ భూభాగం వనరుల మీద సర్వం మీద నాకు వాటా ఉంది, నా వాటా నాకు వస్తలేదు, రావాలంటే నేను రాజకీయం చేయాలి, నా వాటా నేను తెచ్చుకోవాలి, అంటే ప్రజాప్రతినిధిగా మారాలి, ఓటు వేయించుకొని నా ప్రజలకు సేవ చేసుకోవాలి అన్న సోయి వచ్చేదాకా ఈ సమస్య అయితే ఉంటుంది. కానీ సమస్య ఉందని పరారు కావద్దుగా. నేను ఏ లీడర్నైనా అంటున్నాను ఇదే మాట. బహుజన వర్గాలని రాజ్యంలోకి తీసుకురావాలంటే సమస్యలు ఉన్నాయి వామ్మో అని భయపడితే నీ సమాజం ఎప్పుడు అక్కడే అవుతుంది. కానీ ఈ సమాజాన్ని ఏం చేయమంటున్నాం మనం? మనకిచ్చిన మహనీయుల మార్గదాతలు ఏం చెప్పిపోయారు? నీ వాటా ఉంది, నీ వర్గం బలం, మెజారిటీ పీపుల్ వల్లనే ఈ డెమోక్రసీ బతుకుతుంది. సర్వ సంపదలు పుడుతున్నాయి, వస్తున్నాయి. కేంద్ర గవర్నమెంట్ ట్యాక్సీలు కావచ్చు, తెలంగాణ ట్యాక్సీలు కావచ్చు, సర్వం ఏ వర్గాల నుంచి ఎక్కువ వస్తున్నాయి? ఈ వర్గాల నుంచి. ఎవరు అవునన్నా కాదన్నా అన్నప్పుడు వీళ్ళకు ఓటు చైతన్యం నేర్పడంలోనే నిరంతర రాజకీయ ప్రక్రియలు, శిక్షణా తరగతులు, ట్రైనింగ్లు అన్కాంప్రమైజ్డ్గా పోయి ఇప్పుడు లాలూచి పడకుండా, డబ్బులు ఇస్తే లొంగిపోకుండా, ఇప్పుడు సారా పెట్టి డబ్బులు పెట్టి గ్రూపులుగా మారి 10 మందికి 10 లక్షలు ఖర్చు పెట్టే రాజకీయ వ్యవస్థగా మారింది. దీన్ని చెడగొట్టింది ఎవరు? ఎవరైతే రాజ్యంలో కూర్చోవాలనో దాన్ని అనుభవిస్తూ వచ్చిరో వాళ్ళకున్న ప్రాక్టీస్ ఏంటి అంటే, అంత మందు పోయండి, అంత బీరు పోయండి, 10 మందిని కట్టండి, కుల సంఘాలను పట్టుకొని కులాల వారిగా పట్టుకరండి, వాళ్ళకి ఇంత లబ్ధి చూపెట్టండి, ఈ లోన్లు వస్తాయి ఆ లోన్లు వస్తాయని ఆశ పెట్టండి అంటే పీజీ పిహెచ్డీలు చేసిన పిల్లలే ఆలోచిస్తలేరు. అంటే ఎంత దుర్మార్గం ఇది? నీకు ఎక్కడి నుంచి చదువు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చినావు, స్కాలర్షిప్స్ ఎట్లా వచ్చినాయి, నీకు చదువు ఎట్లా వచ్చింది, యూనివర్సిటీలకు ఎట్లా పోయినా, ఇంత చైతన్యం ఉన్నోడే ఓటు చైతన్యంగా వస్తలేదు అన్నప్పుడు 1000 సంవత్సరాల నుంచి రాజకీయ అచైతన్య పరులు ఈ జాతులు కాబట్టి వీళ్ళని ఏకం చేయాలి అని అంటే సమూహాలు వస్తేనే అమ్మ ఓట్లు పడతాయని కాదు. ఓట్ల ప్రాక్టీస్ డిఫరెంట్, అది చేయడానికి ఈ పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలు మరింత మెరుగుపడి ఆ పని చేసుకోవాలనేది నా భావన. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 3 వర్గాలు కలిపితే మైనారిటీతో కలిపి అందరం బహుజనులం అని చెప్పుకుంటూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. సో వీటికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, నాయకత్వం వహించే వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద సంఘాల లీడర్లు అని చెప్పుకునేటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి పరిస్థితి ఏందని చెప్తారు? అంటే వీళ్ళు వాస్తవంగా ఈ వర్గాల కోసం పనిచేస్తూ ఉన్నారా, వారి కుటుంబాల కోసం పనిచేస్తూ ఉన్నారా? ఇక్కడ న్యాయబద్ధంగా సత్యంగా చెప్పాలంటే ఏదైతే ఉద్యమం, ఏదైతే కుల సంఘం, ఏదైతే అవసరం ఉందో సంఘం పెట్టడం ఉద్దేశం గొప్పది. అది కొంతకాలం కూడా అదే ఉద్దేశంతో సంఘం వర్ధిల్లుతుంది. జరిగినది ఇప్పుడు సిస్టమ్ అట్లే జరుగుతుంది, కనబడుతుంది, వర్ధిల్లుతుంది. ఎక్కడ కాంప్రమైజ్ అవుతుండు? శత్రువు చాలా బలంగా ఉన్నాడు, డబ్బులతోటి ఉన్నాడు అంటే ఎలక్షన్ కమిషన్ చెప్తున్న గైడ్ లైన్స్ అని అందరు మర్చిపోయి, కుల సంఘం పెట్టినోడు మర్చిపోతాడు, ఉద్యమ నాయకుడిగా మారినోడు మర్చిపోతాడు, వేల లక్షల మందితో సభలు పెట్టిన ఈ నాయకుడే ప్రొవిజన్ ఉంది. ఒకటి ఏముంది? ఎన్నికల కమిషన్ ఒక విధి విధానాలు చెప్తుంది. ఫలానా 40 లక్షలు ఖర్చు పెట్టాలి ఎమ్మెల్యే అభ్యర్థికి, అంతకంటే ఎక్కువ పెడితే నేరం అని చెప్తుంది. ఈ కుల సంఘం 10 లక్షలు పెట్టిన మనిషికి తెలుసు కదా, తెలిసినా కానీ ఏమనుకుంటుండు? 2 స్వార్థాలు. ఒకటేమో డబ్బున్నోళ్ళతోటి ఢీకొట్టలేము, రాజకీయాలు వాళ్ళ వశమే, అయితే వాళ్ళే చేయగలరు అని ఆ మాటతోటి, ఆ సాకుతోటి ఇతను సొంత జీవితం ఒకటి ఉంది కదా, 20 ఏళ్ళు 30 ఏళ్ళు తిరుగుతాడు కదా, ఆ తిరిగిన దాంట్లో ఈయనకు ఒక 100 కుటుంబాలు ఉంటాయి, ఒక 100 మంది కార్యకర్తలు ఉంటాయి. ఈ 100 కుటుంబాలు 100 మంది కార్యకర్తలను సంపాదించుకున్నాడు కదా ఇంతకాలం కష్టపడి, వాళ్ళు ఇంతో అంతో చూసుకోకపోతే వీళ్ళు కూడా నాతోటి చేజారిపోతారని ఆ కాంప్రమైజ్ అయ్యే రాజకీయాలు చేస్తుర్రు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం మేమంటే, యుద్ధం లాగా జరగాలంటే ఇప్పుడు కేసీఆర్ గారు కావచ్చు చాలా గొప్పగా చేసిండు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇప్పుడు ఏ వర్గాలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అనే లెక్కలు తీసినప్పుడు రాజకీయంగా వాళ్ళకు ఆరితేరి ఉన్న వాళ్ళు వాళ్ళ వర్గాలకు, ఈ వర్గాలు కుల సంఘాలు పెట్టుకుంటారు, ఉద్దేశం గొప్పది. ఆ కుల సంఘం రేపు రాజకీయ సంఘంగా మారడానికి అనేక ఒడిదొడుగులు ఉంటాయి, అక్కడ తట్టుకోలేరు, ఆగిపోతారు. తన కుటుంబ సభ్యులు, తన కార్యకర్తలను పెంచుకోవాలి, ఉంచుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. కాబట్టి పైకి మాత్రం ఒకటి చెప్పడం, లోపల రాజకీయాలకు ఉపయోగపడడం ఇది సహజంగా జరుగుతుంది. కానీ భారతదేశ రాజకీయాలను ఒకసారి మనం సమీక్షిస్తే బహుజన సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఉండంగా
మాయావతి గారు 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాంగా అక్కడ ఉన్నటువంటి హెమాయమీ రాజకీయాల్ని కాంచీరామ్ గారు నేలగొట్టి ఒక పెద్ద నాయకత్వాన్ని ఓ 30-35 సంవత్సరాల త్యాగంతో కింది వర్గాల ముఖ్యమంత్రి వచ్చారు. మళ్ళీ ఇక్కడేమన్నా రేపు ప్రమాదం కాగల్లా అని చెప్పి ఆజాద్ చంద్రశేఖర్ అనే ఒక నాయకుడు, ఏఎస్పీ పార్టీ భీమార్మీ వాళ్ళది ఫస్ట్ ఉద్యమం, ఆయన ఎమర్జీ అయ్యిండు, పార్టీ పెట్టుకున్నాడు, పార్లమెంట్ సభ్యుడు గెలిచిండు. తమిళనాడు పోతే తిరుమల వలవలన్ వీసీకే పార్టీ అధినేత, ఆయన మొన్న అలయన్స్ విజయ్ గారికి ఇవ్వకపోతే ఆ 2 సీట్లే ముఖ్యమంత్రి ఆప్షన్ ఆగిపోయేది. అంటే ఒక ఓటు తోటి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది, ఒక సీట్ తోటి ఒక ఎమ్మెల్యే గెలిచినా ప్రభుత్వం ఏర్పాటుకు ఈయన కీలకమవుతున్నాడు. ఇంకో అంశం కూడా తెరపైకి వచ్చింది. నిజంగా అక్కడ డిఎంకే అన్నా డిఎంకే కలిసి వీసీకే పార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థి చేద్దామనే చర్చ కూడా నడిచిందని బయట టాక్ వచ్చింది. ఎస్, రాజకీయ అనివార్యత ఏర్పడ్డప్పుడు ఎవరు ఎటైనా మారిపోతారు. అందుకని శాశ్వత శత్రులు ఉండరు, శాశ్వత మిత్రులు అనేది ఉంటది కదా, ఆ లైన్లో వీళ్ళందరూ ఏకమవుతారు అన్నప్పుడు ఇక్కడ ఓటు ఇంపార్టెంట్. ఏ కుల సంఘమైనా ఏ ఉద్యమ నాయకులైనా సుదీర్ఘకాలం పనిచేస్తున్న నాయకులు ఓటు విలువ అంత గొప్పది. ఒక్క సీటు గెలుచుకున్నా అనివార్యం అయిన నాడు ఆయనే కింగ్ అవుతాడు. ఆయన ఓకే అంటేనే ముఖ్యమంత్రిగా ఉంటాడు, లేకపోతే లేదు దిగిపోవాల్సి వస్తుంది. అంటే అంత పెద్ద నెట్వర్క్ని తయారు చేస్తున్నారు, ఒక రకంగా ఓ దగ్గర కాంప్రమైజ్ అవుతారు. అది కాకుండా ఉండడానికి ఇప్పుడు చెప్పిన పేర్లు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. అట్లా విరోచితంగా తెలుగు రాష్ట్రాలలో ఈ పని జరగాలి. అది జరగడం కోసమే మాలాంటి వాళ్ళం ప్రాక్టీస్లో ఉన్నామనేది మాత్రం చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు నిందించడం కంటే నిర్మించడంలోనే, నిజాయితీగా ముందుకు దూసుకుపోవడంలోనే మన ముందు ఆప్షన్ ఉంది. నిందించి కూడా కూర్చుంటే మన మధ్యలో వర్గాలు అవుతాయి. ఆ వర్గాల కొట్లాటలు ఎక్కువ అవుతాయి. వాడు కొద్దిగా ఎదగంగానే ఈ మాట అన్నాడు, వీడు కొద్దిగా ఎదగానే ఈ మాట అన్నాడు, వానికి తినరాదు బతకరాదు అనే మాటలు వస్తున్నాయి, పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి, అన్లాజికల్ మాటలు వస్తున్నాయి. కాబట్టి నిందించే కన్నా నిర్మించుకుంటూ పోదాం. నీకు రిజల్ట్ వచ్చేదాకా మన మహనీయులు యోధులు చూపించారు కాబట్టి వాళ్ళ బాటలో ప్రయాణం చేయాలనేది నా ఉద్దేశం. సో వాస్తవానికి ఇప్పుడు డిఎస్పీ పార్టీ ఉంది, ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశం మాట్లాడుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎట్లాగో రెడ్ల పార్టీ అని చెప్తా ఉంటారు. ఇటు బీజేపీ అంటే అది ఇక్కడ బ్రాహ్మణులు వీళ్ళ పార్టీ అని చెప్తా ఉంటారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అంటే వెలమల పార్టీ అని చెప్తారు. సో ఈ బీసీ ఎస్టీ ఎస్సీల కోసం ముఖ్యంగా బీఎస్పీ పార్టీ డిఎస్పీ పార్టీలు రెండు అవపడతాయి. ఇప్పుడు కొత్తగా ఎమర్జ్ అయినటువంటి టీఆర్పీ, తీన్మార్ మల్లన్న పార్టీ కావచ్చు, ఇంకోటి కవిత పార్టీ ఏదైతే తెలంగాణ రక్షణ సేన అని టీఆర్ఎస్ అని ఒక పెట్టుకుందాం. సో మీ నలుగురినే తీసుకుందాం, డిఎస్పీ, బీఎస్పీ, టీఆర్పీ, టీఆర్ఎస్. ఈ నలుగురిట్లో ప్రజలు డిఎస్పీని ఎందుకు నమ్మాలి? వాళ్ళకు మీకు ఉన్నటువంటి తేడా అయింది. ఇక్కడ తేడా ఒకటి ఏంటంటే వెరీ క్లియర్గా, చాలా గుడ్ క్వశ్చన్, ఇంటెలెక్చువల్ క్వశ్చన్. ఇది సమాధానం అయితే చెప్పదలుచుకున్నాను నేను. ఇప్పుడు కవిత గారి పార్టీ ఉంది. కవిత గారి పార్టీ ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వం ఉన్న పార్టీ. అది ఇంతకు ముందు ఇదే పేరుతోటి ప్రభుత్వం ఉండే. ఆ ప్రభుత్వంలో తను పార్లమెంట్ సభ్యురాలు, తెలంగాణ ఉద్యమ నాయకురాలుగా జాగృతి పేరుతోటి తెలంగాణ అంతా తిరిగిన చరిత్ర తెలుసు. ఏం జరిగిందో పార్టీ పెట్టుకుంది. ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టుకోవద్దని అనవద్దు కదా, ఎవరైనా పార్టీ పెట్టుకోవాలి, తప్పులేదు, పెట్టుకుంది. ఇప్పుడు బ్రదర్ మిత్రుడు తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు. తీన్మార్ మల్లన్న గారు ఏ పార్టీల నుంచి ఎక్కడొచ్చిండు, ఎట్లొచ్చిండు, తన అవసరాల కొద్దీ ఎన్ని తిరిగిండో లోకానికి తెలుసు, మనకు తెలుసు. లాస్ట్కో పార్టీ పెట్టుకోండి. తన ఉద్దేశం ఏంది? ఇంకెంతకాలం ఈ అగ్రకులాల రాజ్యం, ఇంకెంతకాలం వీళ్ళు పీడిస్తూ తింటారు, మా వర్గాలను మేము అధికారంలోకి తీసుకొస్తానని పార్టీ పెట్టిండు. పార్టీ పెట్టిండు, ఓకే, కాదంటలేము, అది కూడా అవకాశం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టాలి. ప్రాక్టీస్ ఎట్లా జరుగుతుంది? నాయకుల రిక్రూట్మెంట్ ఎక్కడి నుంచి ఉంది? ఏ వర్గాలను రిక్రూట్మెంట్ చేస్తారు? పై నాయకత్వం నుంచి రాష్ట్ర అధ్యక్షుడి నుంచి కింద గ్రామ అధ్యక్షుడి దాకా నువ్వు ఫుల్ఫిల్ చేసేది ఉంటే చూసినావు లీడర్షిప్, దాన్ని బట్టి అర్థమవుతుంది ఓల్ పార్టీ దేనికోసమని. ఇప్పుడు టీఆర్ఎస్ కవిత గారిది కూడా రాష్ట్ర అధ్యక్షురాలు తను ఉంది, కింద మొత్తం రేపు గ్రామ స్థాయి, జిల్లా, నియోజకవర్గాల, మండల దాకా రిక్రూట్మెంట్ ఉంటుంది చూసినావా పార్టీ నాయకులల్లా. చెప్తా ఉంది కదా, 50 నుంచి 60% బీసీలకు కేటాయిస్తా, మిగతాది ఎస్సీలకు కేటాయిస్తా అని చెప్తా ఉంది. నేనేమంటున్నా అంటే అది ప్రాక్టీస్లోకి వచ్చి సమాన పాత్రలు ఇచ్చి సమాన అవకాశాలు ఇచ్చి, ఇక నేను వెలమన కాదు అంటే కులం పేరు వాడాల్సి వస్తుంది కానీ చెప్తున్నా, నేను వెలమని కాను, నేను ఈ వర్గాల బిడ్డనే, అయ్యో నేను ఇళ్ళ పుట్టనైతే కదా అని ఒకవేళ బాధపడ్డా, తను ఇచ్చే రిక్రూట్మెంట్లో నుంచి రేపు తీసుకుపోయే నాయకత్వ పనితీరును బట్టి తెలుస్తుంది. అంటే ఎందుకైనా ఈ రెండు పార్టీల మీద కొంచెం ఆ చూపు చూడాల్సి వస్తుంది. ఇక మీరు అన్నారు బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వమే గ్రౌండ్ లెవెల్ నాయకత్వం నుంచి, అన్టచబుల్ నాయకత్వం నుంచి. టచబుల్ అనే సిస్టమ్ లేకున్నప్పుడే అన్టచబుల్ నాయకత్వాన్ని తయారు చేసి దేశవ్యాప్తంగా దాని యొక్క కాన్సెప్ట్ని చెప్పి మెజారిటీ ప్రజలకు రాజకీయ వేదిక లేకపోయాయని బాధపడి సుదీర్ఘ ప్రయాణం చేస్తే పూడితో వచ్చిన పార్టీ డిఎస్పీ పార్టీ. ఇక్కడ అణగారిన వర్గాల నుంచే ప్రారంభమైంది. తన కులం ఏంది, మేమందరం ఎవరంటే మీ అందరికీ తెలుసు. ఏ అణగారిన వర్గాలకు రాజకీయ చైతన్యం లేదో
ఆ వర్గాలను రాజకీయ చైతన్యం చేయడం కోసం పార్టీలు పుట్టినాయి కాబట్టి నిజాయితీగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ నిచ్చెనమట్ల కుల వ్యవస్థ వెనకబడ్డ కులాలను పడేయబడ్డ కులాలు వీళ్ళు పడేయబడ్డ కులాలకు నిజమైన వేదికలు ఏంటంటే ఇప్పుడు మీరే చెప్పాలి ఏ పార్టీలు అనేది. అంటే నా ఉద్దేశం సైంటిఫిక్గా కూడా చెక్ చేస్తే ఈ పార్టీలే ఈ వర్గాల పార్టీలు. అందుకనే రేపు అప్కమింగ్ రాజకీయాలు మేము రాజకీయ నాయకులం కావాలి, సమాజానికి సేవ చేయాలి, అంతో ఇంతో మా వర్గాలు అభివృద్ధి చెందాలి, పార్లమెంట్లో చట్టాలు చేసుకోవాలి, అసెంబ్లీలో చట్టాలు చేసుకోవాలి, చట్టాలు చేసుకునే కాడ నేను ఉండాలి కాబట్టి అని ఎదగాలనుకున్న ఎవరైనా ఈ పార్టీలనే తీసుకోవాలి. అందులో మరి ముఖ్యంగా ధర్మ సమాజ్ పార్టీని తీసుకోవాలి. ఎందుకు మీరు దాన్ని చూజ్ చేసుకోవాలనే మాట వచ్చినప్పుడు ఇందుకోసం చూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు బహుజన నాయకులందరూ వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు, ఎవరి బాటలు వాళ్ళు చూసుకున్నారు. సో ప్రజల నుంచి కొంత భావాజాలం అయితే నడుస్తూ ఉంది. సో భావాజాలం పెద్ద ఎత్తున ఉంది. సో రాజకీయ చైతన్యం ఇంకా లేదు. సో ఇంకా ఎంత కాలం పట్టవచ్చు ఈ రాజకీయ చైతన్యం రావడానికి? ఇంకెంత కాలం పట్టవచ్చు? ఎందుకంటే ఇప్పటికి ఒక 100 సంవత్సరాలు ఎన్నుకున్నాం. వాళ్ళకంటే మనం 100 సంవత్సరాలు ఎన్నుకున్నాం. సో ఈ 100 సంవత్సరాలు మీరు కవర్ చేసినప్పుడు వాళ్ళు ఇంకెక్కడ ఉంటారు? అవును. సో ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్తారు? వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉంటారు. ఎందుకు అని అంటే ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇక్కడ భారత రాజ్యాంగం కల్పించబడ్డ ఓట్లతోటి మైనార్టీ బహుజన వర్గాల ఓట్లతోటి రాజ్యంలోకి వచ్చి అనేక రంగాల వ్యాపార రంగాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా అడ్వాన్స్గానే ఉంటారు. అందులో ఎలాంటి సంశయం లేదు. కానీ నేనేమంటున్నానంటే ఎంతకాలం పట్టొచ్చు అని అంటే భారత రాజ్యాంగం పలానా టైం దాకానే ఉంటుంది, భారత రాజకీయ ఎన్నికల వ్యవస్థ పలానా టైం దాకానే ఉంటుంది అని అంటే మనకు భయం. ఈ విశ్వం భూమి ఉన్నంత కాలం ఈ వ్యవస్థ కొనసాగాలి. మానవుల రిక్రూట్మెంట్ ఉత్పత్తే కదా, ఉత్పత్తి రంగాలలాగా మానవ సమాజం అన్నప్పుడు పుడుతుంటేనే పెరుగుతూనే ఉంటారు. సమాజంలో మార్పులు అనేక విషయాలు వస్తుంటాయి. ఈ జనరేషన్లో అందుకోలేకపోయింది అయినా వచ్చే జనరేషన్లో అందుకోవాలి. ఓ 10వ తరగతి కంప్లీట్ అయితే పిల్లగాడు ఇంటర్మీడియట్కి వచ్చి ఇంటర్మీడియట్ అయిపోవడంతో ఓటక్కు వస్తుంది కదా. ఎట్లయితే ఓటక్కు నమోదు కాబడుతుందో ఆ వాళ్ళ కోసమన్నా ఈ రాజకీయాలు నేర్పడానికి ఇది నిరంతరాయ ప్రక్రియ. ఇప్పుడు నేనేమంటా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో 120 సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమంత్రి ఉండాలనుకుందాం. ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ప్రాక్టీస్ ఆపలే కదా, ప్రాక్టీస్ ఆపలేదు కాబట్టి పరంపరలో వస్తున్నారు. మనం కూడా ప్రాక్టీస్ ఆపొద్దు అనేది ఈ సమాజాలకు నేర్పాలి. నీకు కాకపోయినా ఇప్పుడు దుర్గాప్రసాద్ అనుభవించవద్దు, అది స్వార్థం అవుతుంది. నీ వర్గాల నుంచి ఏదో ఒక రోజు ఎవరు అనుభవించినా నీ వర్గం అనుభవించినట్టు. ఎందుకు అనుభవించాలి? నిండు జీవితం చూడలే పాపం వీళ్ళు. చీకటి జీవితాలు, 2000 సంవత్సరాల అంధకార చీకటి జీవితాలు, మానవ హక్కులు నిరాకరించబడ్డ జీవితాలు. కాబట్టి ఈ వర్గాలకు రాజకీయ అధికారం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చింది కాబట్టి ఆ మాత్రం ఎమ్మెల్యేలు ఎంపీలు కనబడతారు. అది లేకపోతే ఉందా అంటే ఒక చైతన్యం అక్కడ. ఇప్పుడు మరో చైతన్యం ఏంది? కన్సీరామ్ గారు ఏం సాధించారు? బహుజన సమాజాన్ని మేలుకొల్పి సర్వజన సుఖాయ సర్వజన హితాయ దాకా పోయారు. మళ్ళీ వాళ్ళు చూడండి, న్యాయబద్ధంగా బహుజన సమాజాన్ని ఏకం చేసుకొని రాజ్యంలోకి వచ్చిన తర్వాత సర్వజనులం బాగుండాలనే సర్వహితం కోసం పోటుతున్న రాజకీయ పార్టీ అన్నప్పుడు ఇది ఎంతకాలము అనంటే ఈ భూమిలో రాజకీయ వ్యవస్థ, భారత ఎన్నికల వ్యవస్థ, భారత రాజ్యాంగం ఉన్నంత కాలం పనిచేస్తూనే ఉండాలి. అట్లని చెప్పి అంతకాలం పనిచేస్తారా? మరి ఎప్పుడు మనం చూసేదనంటే చూడలేకపోతున్నామేంద్రా అని చెప్పి విద్యావంతులు ఏకం కావాలి. మా వర్గాలలో మేము రాజకీయాలు చేయలేకపోతున్నామేందని బాధపడి సోయి తెచ్చుకొని బయటికి రావాలి. విద్యార్థి లోకం, విద్యావంతుల లోకం, మేధావుల లోకం చెప్పుకోవడానికి ఊరంతా మేము ఎక్కువ ఉంటాం, బహుజన వర్గాలుగా ఉంటాం, 90% ప్రజలు ఉంటాం. మేముగా మా లీడర్ని చేసుకోలేకపోతున్నాం, మేముగా మా రాజకీయాలు పెంచుకోలేకపోతున్నాం అన్న సోయిలోకి వచ్చేదాకా ఈ ప్రయాణం జరగాలి, ప్రాక్టీస్ జరగాలి. డిఎస్పీ పార్టీలో మరి నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాలకు పార్టీలో ఉన్నటువంటి మిగతా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు సంతోషంగా ఉన్నారా? నేనేమంటున్నా అంటే సందర్భోచితంగా రాజకీయ వ్యవస్థగా చిన్న చిన్న వ్యవస్థలో చిన్న మార్పులు అటు ఇటు జరుగుతుంటాయి. అవి మొత్తానికే కార్యకర్తల సంతృప్తి లేరు అనడానికి ఏం లేదు. కార్యకర్తలు సంతృప్తి ఎప్పుడు పడతారు? రిజల్ట్స్ దగ్గర అవుతున్నప్పుడు సంతృప్తి పడతారు. ఒక వేదికకి ఇంకో 4 వేదికలు తోడవుతున్నప్పుడు, ఆ బలం కనబడుతున్నప్పుడు, ఆ బలంలో ప్రయాణం కొనసాగుతున్నప్పుడు ఇది కనబడుతుంది. అట్లా అని చెప్పి నాయకుడు తీసుకునే ప్రతి నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండరు. కొందరు నొచ్చుకుంటారు, కొందరు బాధపడతారు. అరే ఇట్లా కాదు కదా, ఇట్లా అని అంటారు. సలహా సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడిప్పుడే బుద్ధిజీవులుగా మారి ఒక వ్యవస్థ నడుపుకుంటున్నప్పుడు అక్కడ బుద్ధిజీవులు ఎక్కువ మంది జమైనప్పుడు ఆలోచించే రోజులు కూడా వస్తాయి. నేనేమంటే ఏ నాయకుడైనా, నాట్ ఓన్లీ డిఎస్పీ, నాట్ ఓన్లీ బీఎస్పీ, రాజకీయ వ్యవస్థలా ఒక నాయకుడు నిర్ణయం మేరకు అందరూ కూడా ఏం ఫాలో కారు. కొందరు అనుకుంటారు ఇది కాకుంటే బాగుండు, ఇది ఇట్లుంటే బాగుండు అనేది అనుకుంటారు. అదే డెమోక్రసీ అంటారు. చర్చలు జరుగుతాయి, అట్లా పోతుంటుంది. ప్రస్తుతానికైతే అందరూ సంతోషంగా ఉన్నారు, బాధ్యతాయుతంగా ఉన్నారు, పనిలో ఉన్నారు.
అందులో నేను కూడా ఒకరిని అని చెప్తాను. సో ధర్మ సమాజ్ పార్టీ బలం ఎంత అంటే ఏం చెప్తారా? ధర్మ సమాజ్ పార్టీ బలము మొత్తం యావత్ సమాజాన్ని తయారు చేసుకోవడం అనే నైతిక ఆలోచన ఉంది చూసినా, అదే పెద్ద బలం. ఒకవేళ తూకం వేసి ఎంతమంది ఉన్నారు, మీకు ఎంతమంది సభ్యత్వాలు అయ్యానంటే మా బలం తక్కువనే ఉంది. అది పెంచుకోవడానికే మా ప్రయోగం. ఇప్పుడు ఉద్యమంగా ఉన్నాం, ఫస్ట్ దళిత శక్తి ప్రోగ్రాంగా ఉన్నాం, అనేక కార్యక్రమాలు చేసినాం, అక్కడి నుంచి పార్టీకి మార్చుకున్నాం. పార్టీకి అనుబంధంగా కూడా రేపు ఇంకో పెద్ద ఎత్తున ఉద్యమం రావాలని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నడుస్తుంది. సో ఈ బలం అంటే బలం పెద్ద బలమే, దాన్ని మరింత బలం చేసుకోవడంలోనే ప్రయాణం కొనసాగుతున్నది. అటు దిశగా మా ప్రయాణం ఉంది. సో ఇప్పుడు దళితుల విషయం వచ్చినప్పుడు ఈ రిజర్వేషన్లో వర్గీకరణ విషయం వచ్చిందన్న. అవును, ఈ వర్గీకరణ అనేది కరెక్ట్గా జరిగిందా? మీరేమనుకుంటా ఉన్నారు? వర్గీకరణ కరెక్ట్ జరగలేదని మాల నాయకులు అంటున్నారు. వర్గీకరణ బరాబరే జరిగింది, ఇంకా కొంచెం రావాల్సిందే మాకు అంటూ కూడా మాదిగ నాయకులు అంటా ఉన్నారు. ఈ మాదిగ కొట్లాట ఏంది, అసలు ఏం జరుగుతా ఉంది? ఈ మాదిగల కొట్లాట ఇవాళ పోసిన ఆజ్యం కాదు. ఏదో ఒక రోజు ఎవడో ప్రణాళికతోటి వాళ్ళ లబ్ధి కోసం ఏర్పడ్డది ఈ వ్యవస్థ. అన్నప్పుడు రెండు వర్గాలు, మేధావి వర్గాలే, మాలలు మేధావి వర్గాలే, మాదిగలు మేధావి వర్గాలే, ఎక్కువ అంబేద్కర్ ఐడియాలజీలో నేనంటే ఢీ కొట్టే నాయకులే ఉంటారు. అలా ఈ వర్గీకరణ అంశం అనేసరికి క్లాసిఫికేషన్ కావాలి, ఎవరు ఎక్కువ ఎవరి తక్కువ అందుతుంది రాజ్యాంగ ఫలాలు అన్నప్పుడు, ఇది సుప్రీంకోర్టు దాకా పోయినప్పుడు ఇది న్యాయమైన విషయమే అని ప్రపంచమే ఏకీభవించింది. ఏకీభవించిన ప్రపంచమే ఏకీభవించి ఎస్ ఇది న్యాయబద్ధమే జరగాలి, సామాజిక న్యాయం వితింది కులాలలో వీళ్ళకి తక్కువ వాటా వస్తుంది, వాళ్ళ జనాభా దామాష ప్రకారం రావాలన్నప్పుడు అది వచ్చింది, మొన్న సఫలీకృతం అయింది అనుకున్నాం. సరే మాల వర్గాల వాళ్ళు మాకు ఈ రోటరీ సిస్టంలో తక్కువ వస్తుంది కాబట్టి మాకు ఇది అన్యాయమైందని వాళ్ళు అంటున్నప్పటికీ సమాజంలో బుద్ధిజీవులు మేధావి వర్గం మొత్తం టోటల్ కేంద్రం నుంచి మొదలుకుంటే గ్రామ స్థాయి దాకా అనేక సమీక్షలు చేసే ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు చొరవ తీసుకున్న తర్వాతనే దీనికి ఒక ముగింపు పడ్డది. ఇక్కడ ఏం సాటిస్ఫై కావాలి ఇద్దరు వర్గాలంటే, అరే నాయన పండు తినడంలో ఒక ముక్క ఎక్కువ తిన్నా ఒక ముక్క తక్కువ తిన్నా అనేది అందరి తిన్నది ఎక్కడిది అంబేద్కర్ ఫలమే. ఈ అంబేద్కర్ ఫలంలో నీకెంత వచ్చింది నాకెంత వచ్చిందంటే ఒకనాడు ఈ ఫలం తినడానికి అవకాశం లేదు, అంబేద్కర్ రాజ్యాంగ ప్రొవిజన్ ద్వారా తింటున్నాం, ఎక్కువ తక్కువ అడ్జస్ట్ అయిపోయి అసలు తినాల్సింది ఉంది. ఈ రెండు వర్గాలు ఏకమయ్యి రాజ్యంలో ఉన్న ఫండును తీసుకొచ్చి కేంద్ర గవర్నమెంట్లో రావాల్సిన భారత ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఫండును మన వర్గాలకు ఖర్చు పెట్టాలని ఉమ్మడి ప్రణాళిక జరగాలనేది నాలాంటి వాడి ఉద్దేశం. అన్నప్పుడు నువ్వు పెట్టుకుంటూ పోతే ఇక నువ్వు చివరిదాకా ఇదే పంచాయతీ ఉంటుంది. ఒకటి ఎక్కువ తక్కువ మాదిగ వర్గం అంటుంది, అది నిజమే, ఇంకొక శాతం కలిసాల్సి ఉండే మాకు, అక్కడ తక్కువైంది కాబట్టి వీళ్ళ లొల్లి. ఆ చిన్న దానికోసం లొల్లి పెట్టుకొని నీ ఉమ్మడి లక్ష్యాన్ని మర్చిపోతున్నావు ఎందుకు? అయ్యా మేధావులారా, ఒక దళిత మేధావులారా, ఉద్దండులారా, నా మాటగా చెప్తున్నా నాయన, అంటే నేను మీకు చెప్పేంత కాకపోవచ్చు, చిన్నోనే నేను, ఓకే ఆఫ్కోర్స్, కానీ ఈ రెండు ఉద్యమాలు కలిసి సాధించుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. అటు దిశగా పోదాం. ఫ్రూట్ తినడంలో ఎక్కువ తక్కువ అయితే బాధపడొద్దు, అది మన పండే. ఒక అన్న ఎక్కువ తింటాడు, తమ్మ ఒకసారి ఎక్కువ తింటాడు, ఒక లడ్డు ఉంటాడు, ఒక బక్కగా ఉంటాడు, ఆ రకంగానే అనుకుందాం. కలిసి ఉమ్మడి ప్రయాణం చేయాల్సిన పని ఉంది. పూలే అంబేద్కర్ కన్సీరామ్ చెప్పిన పని ఉంది, ఆ పని చేద్దామని చెప్తున్నా. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక కొత్త ఉద్యమానికి తెరలేపుతా ఉన్నారు, రిజర్వేషన్ హటావో అనే ఒక ఉద్యమాన్ని తెరలేపుతా ఉన్నారు. నిజంగా ఈ దేశంలో రిజర్వేషన్లు తీసేయాలంటారా? అసలు ఎట్లా ఉంది, దళితులకు రిజర్వేషన్ అవసరమా లేకపోతే తీసివేయాలంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు రిజర్వేషన్ హఠావో అనాలనుకున్న ఆ గ్రూప్ ఎవరైతున్నారో, ఎవరి ద్వారా వస్తుందో ఆ పదము, ఎందుకు ఏర్పడుతుందో, ఓకే దాన్ని అట్లా పెడదాం. రిజర్వేషన్లు అనేది సామాజిక వివక్షతలో భాగంగా వచ్చింది. 2000 సంవత్సరాల అణిచివేతకు గురైపోయి చీకటి జీవితాలు, మనుషులే కానీ కుక్కల కంటే హీనంగా బతికిన వ్యవస్థ క్రియేట్ అయ్యున్నది కాబట్టి అయ్యో అని చెప్పి చెల్లించిపోయి బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళకు ఒక అవకాశం ఊర్లో కలిపి ఇవ్వకపోతే బాగోదు, సర్వ వ్యవస్థలలో రిజర్వేషన్ కల్పించకపోతే వీళ్ళు ఇట్లే ఆగమైపోతారన్న దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన రిజర్వేషన్. ఎంతకాలం అండి రిజర్వేషన్ అమలు అయితే వస్తుంది? 79 సంవత్సరాల స్వతంత్ర దేశంలో భారత రాజ్యాంగం 1950లో అమల్లోకి వస్తే 52 ఎన్నికల కానించే కదా ప్రాక్టీస్. అందులో చిన్న చిన్న ఇప్పుడే తెల్లబట్టలు వేసుకుంటూ ఓర్చుకుంటలేరు, అటావో అందాం. ఈడబ్ల్యూ సంగతి ఏంది? దేశంలో ఉన్న 140 కోట్ల జనాభాకు సంబంధించి 100 కోట్ల జనాభా సొమ్ము 10% వాళ్ళ దగ్గరనే ఉంది కదా, మరి దాని సంగతి ఏంది? అవన్నీ మీరు జాతీయం చేయండి, సమాన అవకాశాలుగా ఉందాం, అన్ని తీసేసుకుందాం. దీనికి సిద్ధమా? రిజర్వేషన్లు హఠావో అంటున్న వాళ్ళు నిజంగా ఆలోచించాలి. ఏ కడుపు నొప్పితోటి ఏ కష్టకాలంలో రిజర్వేషన్లు వచ్చాయి? ఆ రిజర్వేషన్ ఫలాలతోటే ఈరోజు 4 మాటలు సమాజంలో మాట్లాడుతూ వాళ్ళ జీవితాలు కొంచెం కొద్దిగానన్నా మెరుగుపడుతున్నాయి. దాన్ని కూడా ఓర్చుకుంటలేరు మీరంటే ఈడబ్ల్యూ సంగతి ఏంది? మీరు దోసుకున్న లక్షల కోట్ల రూపాయల వ్యవస్థ సంగతి ఏంది? ఇవన్నీ జాతీయం చేద్దాం, అందరం సమానంగా ఉందాం. మీకు చాదనైతే కులం కూడా హఠావో మూమెంట్ రావాలి, కులాలు కూడా ఉండొద్దు, కులాన్ని కూడా బహిష్కరిద్దాం. మనందరం భారతీయులమే, మనందరం ఇండియన్స్,
భారత్ వెలిగిపోవాలి, కులాలు నశించాలి, కులాలు వద్దన్న మూమెంట్ కూడా వీళ్ళు అంటారా అంటే మేము కూడా తోడైతాం. రైట్. ఆ రకంగా సమాజానికి మనం జవాబుదారీతనంగా ఉండాలి. సో దళితుల్లో ఇంకో చర్చ, దళితులలో దళిత క్రిస్టియన్లుగా మారితే, దళితులు ఎవరైనా క్రిస్టియన్లుగా మారితే వాళ్ళకు రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ అనేది ఉండదు, బీసీలుగా వాళ్ళు గుర్తించబడతారనేది ఒక వాదన. నిజంగా మతం మారితే ఈ రిజర్వేషన్ అనేది మారుతుందా అంటే ఏమంటారు? ఇప్పుడు అక్కడ ఇమీడియట్లీ ఆన్సర్ ఏముందంటే ఈ వర్గాలకు పాపం ఈయన గుళ్ళకి రానిలే, ఆయన దగ్గర రానిలే, ముట్టుకోలే, జంజం వేసుకున్న వాళ్ళు మా వాళ్ళు, జంజం లేని వాళ్ళంతా వేరే వాళ్ళన్న పంచాయతీ నడుస్తుంది అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, పలానా వర్గం వాళ్ళు ఈయన ఆశ్రయం ఇచ్చిండు, బడి చెప్పిండు, చేస్తా అంటే క్రైస్తవం తీసుకున్నారు, ఇంకొకరు ఇస్లాం తీసుకున్నారు, ఈ వర్గాల నుంచి ఎక్కువ మెరిజారు చరిత్ర అంతా తీస్తే అన్నప్పుడు నువ్వు వర్తించదు అంటున్నావు. నువ్వు పీఠాధిపతుల్లాగా నడిపిస్తున్నటువంటి, ఇప్పుడు ఏదైతే శంకరాచార్యుల గారు నడిపించినట్టు వ్యవస్థలాగా హిందూ రిలీజియన్ లాగా నడిపిస్తున్న పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారు కదా, వాళ్ళ వర్గాల నుంచే ఈ వర్గాలలాగా మారిపోయి బ్రాహ్మణులు క్రైస్తవులుగా మారిపోయారు. చాలా మంది లెక్కలు తీద్దాం, కమ్మలు మారిపోయారు, వెలమలు మారిపోయారు, అక్కడక్కడ రెడ్డిలు మారిపోయారు. వీళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి హెడ్స్ వీళ్ళు. మరి వాళ్ళకు వర్తించినప్పుడు వీళ్ళకి ఎందుకు వర్తిస్తుంది? ఎంత అభద్రత పని ఇది, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పని. అంటే ఈ మాత్రం వెసులుబాటు లేకుండా ఈ వర్గాలను భయపెట్టి వీళ్ళ మీదకి వెళ్ళి రాజకీయాలు నడపాలనే ఒక పబ్బం గడపడానికి ఇదంతా. వాస్తవానికి అది వీళ్ళని తీసేయలేరు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లేదా, మత స్వేచ్ఛ లేదా? సుప్రీంకోర్టు చెప్తా ఉంది కదా, మద్దతు పలుకుతా ఉంది కదా, వాళ్ళకి దళిత క్రిస్టియన్ రిజర్వేషన్లు రద్దు అవుతాయని మద్దతు పలుకుతా ఉంది. అక్కడ జరుగుతుంది ఏంటంటే దళిత క్రిస్టియన్ల మీద జరుగుతున్నటువంటి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రాజకీయాలు ఏవైతున్నాయో మిగతా వర్గాలను కూడా నువ్వు చేయగలుగుతావా? ఇప్పుడు కమ్మ అయినా ఒక వ్యవస్థ నడిపిస్తుండు, ఇంతెందుకు ఈడ సతీష్ పాస్టర్ ఉంటాడు ఈ నిజాంపేటలో, పెద్ద వ్యవస్థ, ఆయన గుర్తిస్తుందా? మరి దళితుల మీదనే ఎందుకు ఈ ప్రయోగాలు అనంటే వీళ్ళు ఆర్థికంగా బుద్ధిజీవులుగా మంచిగా స్వశక్తి ఆలోచనతో సొంతంగా ఆలోచించే గుణాలుగా ఉండొద్దు. వీళ్ళ పేరు మీద రాజకీయాలు చేయడానికి వస్తున్నటువంటి కుట్ర. ఈ కుట్రల్ని తిప్పికొట్టాలంటే అందరూ కూడా దీన్ని ప్రక్షాళన చేసి ఆలోచింపజేసి విధి విధానాలు రూపకల్పన చేసి ఏది కరెక్టు ఏది కాదు అన్నదాకా పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రకమైనటువంటి ప్రాక్టీస్ జరగాలి. రైట్. దేశంలో ఏదైనా కొత్త ఉద్యమం కావచ్చు, కొత్త రాజకీయ పార్టీ అవతరించినప్పుడు, ఎగ్జాంపుల్గా తమిళనాడు తీసుకుంటే విజయ్ గెలిచిన తర్వాత దళితుడని ముద్రేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మోకాల మీద కూర్చోబెట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం మనందరం కళ్ళారా చూసినాం. సో దాన్ని లీడ్ చేసినటువంటి అబ్బాయి అభిజిత్ దీప్కే, అతనికి దళితుడని ముద్రేశారు. సో ఎవరైనా ముందుకొచ్చి ఇట్లా కొట్లాడినటువంటి వ్యక్తిని ఫస్ట్, అదే వేరే కులపోడైతేనేమో కులం చూడరు, దళితుడైతే వీడు దళితుడని చెప్తా ఉంటారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారు వీడు దళితుడని మద్దతు పలకకుండా ఉండడానికి చేస్తారా, లేకపోతే వీడు దళితుడని నిందించడానికి, సమాజంలో దళితుడని తీసుకెళ్ళడానికి అట్లా చేస్తారా అంటే ఏం చెప్తారు? ఇక్కడ రెండు ఉన్నాయండి. భారతదేశం కంప్లీట్ కుల వ్యవస్థ దేశం. 6700 పైచిలుకు కులాలు ఉన్నాయని రికార్డు దొరుకుతుంది. అన్నప్పుడు కింది వర్గాల నుంచి ఏ చైతన్యపు పని జరిగినా, ఏ మార్పుకు పని జరిగినా వెంటనే ముద్రేయడం అనేది అలవాటు ఉన్న దేశం ఇది. ఎందుకు అమ్మో వాడట్లా, వీడిట్లా అవుతుండు, వాడట్లా అవుతుండు, మేల్కొని రాని డైరెక్ట్ ఇండైరెక్ట్ రాజకీయాలు అవి. అరే వాళ్ళ నుంచి ఒకటి వదిలిండ్రా, మీరు జాగ్రత్త పడండి రా, వాడు పెద్ద లీడర్ అయితే ప్రమాదం రా, మీరు జాగ్రత్తగా ఉండండి రా, వాళ్ళ వర్గాలను బుట్టలు వేసుకోండి రా, వాళ్ళ వర్గాలను ఆపరేషన్ చేసుకోండి రా, ఎస్సీ సెల్ అని పెట్టండి రా. ఎస్సీ సెల్ బద్దలు కొట్టుకొని అభిజిత్ దీపికే అనే పెద్ద ఉద్యమాన్ని చిన్న మూమెంట్గా అనుకురు, కానీ అది మోకరిల్లేదాకా వచ్చింది కదా, మోకాళ్ళ మీదకి వచ్చింది కదా వాళ్ళ పరిస్థితి. అంటే గట్స్ ఉన్న నాయకులు ఈ కింది వర్గాలలో ఉంటారు. ఈ గట్స్ ఉన్న నాయకులు బయలుదేరి బయటకు వస్తున్నాకనే ఇలాంటి సమాచారం చేసి కులం ముద్ర వేస్తే పని అయిపోతుందని ఈజీ ప్రణాళిక అనుకుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఒకటి కన్సీరామ్ కాలంలో కూడా అన్నారు, చమార్లో వంక ఆద్మీ, ఆయనను పట్టుకోవద్దు, ముట్టుకోవద్దు, వాడి రాజకీయాలు చేస్తే ఏంది అనేది ఆ రోజులలో కూడా అన్నారు. కానీ ఆయన దేశ రాజకీయాలకే ప్రామాణికంగా తలమానికంగా మారింది. ప్రపంచమే ఆశ్చర్యపోయింది. సొంత పార్టీ, సొంత మనుషులు, సొంత డబ్బు ఎవరి దగ్గర చేయి చాపకుండా ఇంత పెద్ద బలాన్ని తయారు చేసి అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్నే పరిపాలించేదాకా పోయిన ఆయన గనుడు అని చెప్పారు. అన్నప్పుడు ఆ రిజల్ట్ వచ్చేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, పుట్టంగానే నలిపేయడం కోసం కులం అని చెప్తారు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సి ఏంటంటే సమాజంలో మనుషులం మనందరం. కులాలు అనేది పక్కన పెడితే అందరం మనుషులమే కదా. ఒక కులం ఓడికి ఒక డిజైన్, ఒక కులం ఓడికి ఒక డిజైన్ ఏం లేదుగా, ఫ్రేమింగ్ అంతా ఒకటే కదా. అన్నప్పుడు ఇప్పుడైనా ఇన్నోవేషన్ ప్రపంచంలో, ప్రపంచం అభివృద్ధి చెందుతున్న కాలంలో, భారతదేశం కూడా అభివృద్ధి చెందుతున్న కాలంలో అలాంటి మూర్ఖమైన దృష్టితోటి ఉంటే ఈ దేశము అధోగతి పాలవుతుంది. ఎవరొచ్చినా పోరాటం దేనికోసం వచ్చింది? ఆ దీప్కే అనే వ్యక్తి దేనికి పోరాటం? అన్యాయం జరుగుతుంది దేశంలో, పలానా ఎగ్జామ్ రాస్తే ఆగమైపోయారు, అది పెద్ద
సమస్యగా తీసుకొచ్చినప్పుడు తీవ్రత కూడా అంతే ఉంది. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా నీట్ అనేది. ఇట్లా ఎందుకు చేసి రాని గోల పెట్టిండు. ధైర్యశాలి, నిజంగా ధైర్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి పోరాటంలో గట్స్ చూపించేసరికి ముద్రేసి ఈ వర్గాలని చిన్న చూపులోకి పంపించే ఒక మానసిక క్రీడ. కాబట్టి ఇది భవిష్యత్తులో ఈ వర్గాల వాళ్ళ నుంచి విప్లవం పుట్టినా అది ఎంత పెద్ద పోరాటం వచ్చినా న్యాయబద్ధంగా ఉందా లేదా, అతను తీసుకున్న అంశం కరెక్టా కాదా, ఇదే చూడాలి తప్ప అట్లా వీళ్ళు ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. సో ధర్మ సమాజ్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతా ఉంది, ప్రజల్ని ఎట్లా తన దగ్గర తీసుకురాబోతుంది? ధర్మ సమాజ్ పార్టీ రాజకీయ పార్టీ, రాజకీయాలు చేసే కాలానికి రాజకీయ పార్టీగా రాజకీయ పరమైన పనులు ఏమేమి ఉంటాయో అవన్నీ చేస్తూనే ప్రజలకు దగ్గరైతూ ఓటు సిద్ధాంతం చెప్పి మన లక్ష్యాలు చెప్పి ప్రస్తుత రాజకీయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ రాజకీయాలు 100 సంవత్సరాలు సుదీర్ఘంగా ఒక్కొక్కరి చేతుల్లోనే ఉన్నాయి. ఇంకా నేనేమంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ రెడ్డి వాళ్ళది కాదనాలి. ఈ బహుజనులంతా ఓట్లు ఎవరు వేస్తుర్రు? జనాలంతా వీళ్ళే, ఓట్లు వీళ్ళే, పని కార్యకర్తలు వీళ్ళే, సభలకు వీళ్ళే పోతారు. ఇది మా పార్టీ అని ఓన్ చేసుకునే ధైర్యం రావాలి. అది టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరి పార్టీలైనా. ఇక్కడ ధర్మ సమాజ్ పార్టీ ఇంకో పార్టీ బీఎస్పీ అని నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఈ పార్టీలు పుట్టిందే ఈ వర్గాల కోసం కాబట్టి ఈ వర్గాలని చైతన్యం చేసే పనిలో కార్యకర్తల నాయకులు ఉంటారు. ఇది మా కోసమే పుట్టిన పార్టీ అని చెప్పి కింద సమాజం కూడా అర్థం చేసుకొని అర్థం చేయించేలాగా కార్యాచరణ జరిగి భవిష్యత్తులో ఇది పెద్ద పార్టీగా మారి ఏ లక్ష్యాల కోసం అయితే ఈ పార్టీలు పుట్టినాయో ఆ లక్ష్యాల కోసం నిరంతరాయంగా అన్కాంప్రమైజ్డ్గా ఎక్కడ ఆగిపోకుండా ఎవరికి బెదిరిపోకుండా ఉండి రిజల్ట్ తెచ్చేదాకా పనిచేయాలి. పనిచేస్తుందనే మా లాంటి వాళ్ళం పనిచేస్తున్నాం. సో చివరిగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు డిఎస్పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరించాలంటే, రానున్నటువంటి రోజుల్లో ప్రజలందరూ మీ తోడై నడవాలంటే మీరు ప్రజలకు ఏం చెప్తారు? నాయకత్వం గురించి, యువత ఎందుకు రావాలి మీ తోడుగా, ఆడవాళ్ళు ఎందుకు మీకు ఓటేయాలి, ఎందుకు మీ తోడుగా రావాలి, ఎందుకు మీరు ఆ వర్గాలను మీ సైడ్ రమ్మంటా ఉన్నారనేది కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి తెలంగాణ ప్రజలు. ఖచ్చితంగా అండి. తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి నమస్కారం. జై భీమ్, జై తెలంగాణ. తెలంగాణ సమాజాన్ని ఒక్కసారి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే, అయా సుదీర్ఘకాలంగా చూసిన రాజకీయాలే చూసినాం. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పుడు పుట్టిన పార్టీలు కావచ్చు, ఏవైనా కావచ్చు. వాళ్ళ పార్టీల పనితీరు ఏం లేదు. ఉచితాలు ఎక్కువ ఇస్తారు, ఉత్త మాటలు చెప్తారు, ప్రజల్ని మభ్య పెడతారు. ప్రజల మానసిక స్థితిని ఇన్నోవేటివ్గా మార్చుకొని తనకై తాను పరుగెడుతూ సంపాదించుకునే పనికి బతకనీయకుడు చేస్తుంది ఉచిత పథకాల ద్వారా. అవన్నీ పక్కన పెడదాం. ప్రతి మనిషికి ఒక మెదడు ఉంది. ఆ మెదడు ఆలోచించగలదు. ఆలోచిస్తే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ పుడతాయి, పెద్ద పెద్ద ఆవిష్కరణలు వస్తాయి. కాబట్టి ఒక మంచి ఉద్దేశాలతోటి భారత రాజకీయ వ్యవస్థల రాజ్యాంగ వ్యవస్థగా మారాలన్నప్పుడు రాజకీయాలే రాజ్యాంగ వ్యవస్థ ఉండాలి. రాజ్యాంగ వ్యవస్థ రాజకీయాలను శాసించాలి. అంటే దోపిడీకి దూరంగా ఉండాలి. ఒకే కుటుంబాలు బాగుపడడం ఆగిపోవాలి. కొన్ని వర్గాల వాళ్ళే బాగుపడడం ఆగిపోవాలి. సబ్బండ వర్గాలు మెజారిటీ ప్రజలు ఆ తెలంగాణలో ఈ గడ్డ మీద మెజారిటీ ప్రజలు పేదరికంలో ఉన్నారు కాబట్టి విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి లేక వ్యవస్థలు అవస్థలుగా మారినాయి కాబట్టి వాటన్నింటిని బాగు చేసుకోవాలంటే ఆ బాధపడుతున్న వర్గాల్లో నుంచే నాయకత్వం పుట్టాలి. కాబట్టి ప్రతి అసెంబ్లీ నుంచి, పార్లమెంటు నుంచి, గ్రామస్థాయి ఎన్నికల నుంచి మనం ఓన్ చేసుకొని ప్రజాపాలన, ప్రభుత్వ పాలన ఎట్లుంటుంది అంటే పేద వర్గాల నాయకులే ప్రభుత్వంగా ఉంటారు, పేద వర్గాల నాయకులే ప్రజాప్రతినిధులుగా ఉంటారు అన్నంత వచ్చినప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ ఈ సమాజంలో వస్తాయి. కాబట్టి మనందరం ఆలోచించాలి. సాంప్రదాయబద్ధమైన కులమత రాజకీయాలకు దూరం అయ్యి ప్రజలందరూ ఒక భావవ్యాప్తితోటి, ఒక బాధ్యతాయుతంగా, ఒక మహనీయుల ఆశయం, ఏ మహనీయుడైనా కావచ్చు, ఎవరైతే మంచి ప్రిన్సిపల్ చెప్పారో వాటన్నింటిని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రజలందరూ కలిసి రావాలి. తన స్టేటుని, తన స్టేట్లో ఉన్న భూభాగాన్ని, వనరుల్ని, సంపదని, వ్యవస్థని కాపాడుకునే బాధ్యతాయుతంగా ఉండడానికి ఒక కొత్త రాజకీయం కూడా కావాలి. ఆ కొత్త రాజకీయం ప్రజలందరిది కావాలి అనే గుణంతో అందరూ బయలుదేరాలి. మహిళల రక్షణ కావాలంటే పోలీసు వ్యవస్థ బాగుంటే సరిపాయి. నువ్వు మహిళల రక్షణకు బాగుండాలంటే నువ్వేపు చీకట్లు ఎందుకు తిరుగుతున్నావు అడుగుతారా ఎవడన్నా? బుద్ధినోడు. ఎప్పుడు తిరిగినా ఆలక్షేమంగా ఉండాలంటే రక్షణ వ్యవస్థ కరెక్ట్ ఉండాలి. అంటే అది ఎవరి చేతుల్లో ఉంటుంది అని ఎన్ని ప్రక్షాళన చేసినప్పుడు, మనం పరీక్షించి చూసినప్పుడు సాంప్రదాయ రాజకీయాలు, యథాస్థితి రాజకీయాలు నడుస్తున్నాయి గతకాలంగా 100 సంవత్సరాలు. అవి పక్కన పెట్టి కొత్త రాజకీయాలకు స్వాగతం పలకాలంటే వీళ్ళందరి వర్గాల వాళ్ళు ఆలోచించాలి. ఆలోచించగలిగి నువ్వు ఒక మార్గం, ఒక అడుగు ముందుకు ఇస్తే మార్పు అనేది తథ్యం. ఇవాళ అంటారు కదా అందరు తమిళనాడులో పెద్ద మార్పు జరుగుతుంది, విజయ్ మార్కు కనబడుతుందని. సంథింగ్ ఏదో లోపల ఉండేపటికనే కదా ఆ కన్సర్న్, ఆ సమాజం మీద ఉండేపటికనే కదా చిన్న చిన్న మార్పులు. అది ఎంత పెద్దగా మార్పులు అయితే రేపు ఎంత విప్లవం జరుగుతుందో చూద్దాం, ఎంత ప్రజల్ని బాగు చేసుకుంటారో చూద్దాం. కానీ మార్పులకు మార్కు పడదని అంటారు కదా,
అలాంటి మార్పు కూడా తెలంగాణలో తెచ్చుకుందాం. కాబట్టి ఈ కింది కులాలు లీడర్షిప్ చేస్తురా ఇంకో కులం కాదు, ఈ దేశస్తుడా కాదా చూడండి, ఈ ఇండియన్ సిటిజన్షిప్ ఉందా లేదా చూడండి, వీడు పౌరుడా కాదా చూడండి, సమాజాన్ని ప్రేమిస్తాడా నాశనం చేయడానికి వచ్చిండా ఈ రాజకీయ నాయకులను చూడండి. అలాంటి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని ఈ వేదిక వచ్చింది. కాబట్టి ఈ వేదిక ద్వారా మనందరం బాగు చేసుకుందాం పాడైతున్న తెలంగాణని. వనరులు ఉన్నాయి కానీ కొన్ని వర్గాలే తింటున్నాం, అన్ని వర్గాలకు సంపూర్ణంగా చెందాలంటే ఒక మంచి వేదికగా మారాలి. ఇది దాన్ని పెంచుకుందాం, అందరం కలిసి ఇన్వాల్వ్ అవుదాం, అందరూ రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది దుర్గా ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ. చాలా అంశాలు మాట్లాడడం జరిగింది. సో ధర్మ సమాజ్ పార్టీ గురించి కావచ్చు, ధర్మ సమాజ్ పార్టీ యొక్క వ్యవస్థ దగ్గర నుంచి ఇప్పటివరకు ఏం జరుగుతూ ఉంది, ఎట్లా జరుగుతూ ఉంది, సో రానున్నటువంటి రోజుల్లో ప్రజలు ఎందుకు వారిని నమ్మాలనేటువంటి అంశాలు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దళితుల యొక్క పరిస్థితి, దళితుల యొక్క రిజర్వేషన్ అంశాలు, అదేవిధంగా దళిత క్రిస్టియన్ల యొక్క రిజర్వేషన్ అంశాలు, ఇలా చాలా అంశాలు మాట్లాడుకోవడం జరిగింది. వారు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పడం జరిగింది. సో రానున్నటువంటి రోజుల్లో మరి దళిత ప్రజలు కావచ్చు, మిగతా బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎంతవరకు ధర్మ సమాజ్ పార్టీని ఆదరిస్తారు, సో ఎంతవరకు వారు రాజకీయాల్లో మెలగలుగుతారు, అదేవిధంగా రాజకీయాల్లో ఎంతవరకు ఈ ప్రజలందరినీ కూడా వారి సైడ్ తీసుకురాగలనేది కూడా వేచి చూద్దాం. మరి రానున్నటువంటి రోజుల్లో వారు ఎవరితోనైనా జతగడతారా, లేకపోతే ఒంటరిగానే పోరాటం చేస్తారా, సో ఈ ప్రజల కోసం ఎంతవరకు పోరాడతారో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.